పంట పొలాల పరిరక్షణకే అధిక ప్రాధాన్యత. ఆనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. మాజీ ఎమ్మెల్యే తీరుపై రామకృష్ణారెడ్డి ధ్వజం. వ్యవసాయ రంగ పురోభివృద్ధి, రైతుల సంక్షేమమే లక్ష్యంగా పంట పొలాల పరిరక్షణకు చిత్తశుద్ధితో ప్రభుత్వం కృషి చేస్తుందని ఆనపర్తి ఎమ్మెల్యే నల్లవేలి రామకృష్ణారెడ్డి అన్నారు. పెదపూడి మండలం కైకోల్ గ్రామంలో సాగునీటి పరిస్థితులు, పంట పొలాలను పరిశీలించి శనివారం ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి రైతులతో మాట్లాడారు. కూటమి నేతలు గత కొన్ని రోజులుగా సక్రమ సాగునీటి సరఫరాకు కృషి చేస్తుండగా ఆనపర్తి మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి వ్యవహార శైలి అత్యంత దురదృష్టకరంగా, హాస్యాస్పదంగా ఉందని రామకృష్ణారెడ్డి తెలిపారు. చుత్తుక కృష్ణ, సానా శ్రీనివాసరావు, కరకుదురు దత్తుడు, కైకవోలు తదితర గ్రామాల రైతులు కూడా రామకృష్ణారెడ్డి వెంట పాల్గొన్నారు. కైకవోలు గ్రామంలోని పంట పొలాలను సందర్శించారు. ప్రతి ఎకరాకు సాగునీటిని పూర్తి స్థాయిలో అందిస్తామని భరోసా కల్పించారు. ఇవాళ ఇక్కడ సాగునీరుకి ఎద్దడిగా ఉంది. సాగునీరు అందట్లేదు కైకోలు గ్రామాల్లో పొలాలకని మొన్నటి రోజున వైఎస్ఆర్సీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి గారు ఇక్కడ వచ్చి ఇక్కడ ఒక పొలంలో ఆయన 2 వీలర్ డ్రైవ్ చేయడం జరిగింది. ఈ సమస్య గత 4 రోజులుగా ఇక్కడ ఏదైతే వీడ్ రిమూవల్ జరగలేదు, ఆ వీడ్ రిమూవల్ చేయాలనేది అంతకుముందు 3 రోజుల క్రితమే ఇక్కడ ఏదైతే స్వపరిపాలన తొలడుగు కార్యక్రమం జరిగినప్పుడు రైతాంగం ఆనాడు నాయకుల దృష్టికి తీసుకురావడం, అధికారుల దృష్టికి తీసుకురావడం, వెంటనే మరుసటి రోజున ఇక్కడ వీడ్ రిమూవల్ మొదలు పెట్టడం కూడా జరిగింది. ఒకవేళ వీడ్ రిమూవల్ చేయకపోయినా కూడా ఏదైతే 2 వీలర్ నడిపిన పొలం ఉందో ఆ పొలంలో ఎటువంటి నీటి సమస్య లేదు. ముఖ్యంగా ఇప్పుడే రైతు చెప్పడం జరుగుతూ ఉంది, ఏదైతే కలుపు మందు కొట్టాలని అనుకుని ఆ కలుపు మందు కొట్టడం కోసం ఆ పొలంలో నీరు తగ్గించుకొని నీరు ఆపడం, దీన్ని ఒక పథకం ప్రకారంగా ఒక డ్రామా క్రియేట్ చేయడం కోసం దీన్ని 2 రోజులు డిలే చేయించి తీసుకొచ్చి ఈ విధంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే మన భారతీయ సంస్కృతిలో, సాంప్రదాయంలో ఒక విధానం ఉంది. ఆ విధానం ఏంటంటే ఆహార పదార్థాలని వాళ్ళతో కానీ వాహనాలతో కానీ తొక్కించకూడదు అనేది ఒకటి ఉంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీ నాయకుల పోకడలు చూస్తూ ఉంటే వికృతమైన పోకడలు, విశృంఖల తత్వం. జగన్మోహన్ రెడ్డి గారు అయితే అక్కడ పచ్చిమిర్చి రైతులు పరామర్శిస్తానని పచ్చిమిర్చి మీద ఆయన వాహనం నడపడం, సాక్షాత్తు వారి కార్యకర్త మీద కూడా వాహనం నడిపి ఆయన మరణించడానికి కారకుడయ్యారు. అది వేరే విషయం. అదేవిధంగా మొన్నటి రోజున బంగారుపాలెంలో మామిడిని రోడ్డు పైన పోసి వాహనంతో తొక్కించుకుంటూ, ఆయన కాళ్ళతో తొక్కించుకుంటూ వెళ్ళడం జరిగింది. మరి ఇక్కడ అదే పరిస్థితి, చక్కటి వరి నాట్లు చక్కగా ఉండగా పరిస్థితులు ఇప్పుడే మనం చూసాం. ఏ విధమైన ఇబ్బంది లేదు. దానిలో 2 వీలర్ నడపడం అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఒకసారి ఆలోచన చేయాలి. మన నియోజకవర్గానికి ఈయన పాపం ఒక బిల్డప్ బాబాయ్. ఈ బిల్డప్లు ఇచ్చుకోవడం కోసం రకరకాల విన్యాసాలు చేయడం, ఆ విన్యాసాల్లో భాగంగా ఇది సమంజసమైన విన్యాసమా, సమంజసం కాదా అని ఆలోచన చేసే ఆలోచన లేని పరిస్థితి వచ్చింది. ఎందువలన అంటే గత 5 సంవత్సరాలుగా రోజు సాయంత్రానికి ఎంతో కొంత ఏదో ప్రాంతం నుంచి పట్టుకెళ్ళడం, ఇంటికి పట్టుకెళ్ళడం ఒక అలవాటుగా మారింది. అక్కడ తీసుకోవడం, ఇంట్లో ఉన్న లెక్కల మాస్టర్కి ఆ డబ్బు తీసుకోవడం ఒక అలవాటు. ఇవాళ అదే ద్వారంలో లెక్కల మాస్టర్ డైలీ సంపాదన అడుగుతారు. ఈయన ఆ కార్యక్రమం కోసం ఏంటంటే బ్లాక్మెయిల్ అనేది మొదలు పెట్టడం జరిగింది. ఇవాళ బ్లాక్మెయిల్ చేసి రైతులనైనా లేదా నాయకులనైనా అధికారులనైనా ఏదో ఒక విధంగా బ్లాక్మెయిల్ చేసి ఎంతో కొంత తీసుకుని వెళ్తే పాపం ఆయనకి ఇబ్బందికరమైన పరిస్థితి ఉండదు ఇంటికి చేరిన తర్వాత. లేని పక్షంలో లెక్కల మాస్టర్ వెలైతాండం ఇది తట్టుకోవడం కష్టం. నేరుగా నెత్తి మీద ఏదైనా కొడితే జుట్టున్న వ్యక్తికి అయితే కొంచెం తేలకుండా ఉంటుంది. ఆ పరిస్థితి లేదు.
ఇవన్నీ ఇంట్లో ఫ్రస్ట్రేషను, ఇంట్లో ఉండే పరిస్థితులు, ఇది బయటకు వచ్చి ఇక్కడ ఏమీ దొరకదు అనుకుంటే ఒక విలయతాండవం చేయడం, విశృంఖలంగా ప్రవర్తించడం, నోటికి అడ్డు అదుపు లేకుండా అసభ్యకరమైన భాష మాట్లాడటం, మనం చదువుకున్నది మనం ఏ విధమైన క్వాలిఫైడ్ అనేది కూడా మర్చిపోయి అసభ్యకరమైన పదజాలంతో దోషణలకు దిగడం. సోనియో వీడియోలు చేసుకునే సుత్తి సూరిబాబు గారు ఇక్కడ బిడ్డప్ప బాబాయ్గా అవతారం ఎత్తి ఈ విధమైన ప్రవర్తన చేయడం, ప్రతిరోజు ఎక్కడికో చోటకి వెళ్ళడం, అక్కడ మట్టి ఏదైతే పర్మిషన్ ప్రకారంగా తవ్వుకుంటున్న వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం, వాళ్ళపైన చర్యలు తీసుకోమని అధికారులు బ్లాక్మెయిల్ చేయడం, ఇది ఒక పరిపాటిగా మారింది. ఈ త్రివిక్రమ శ్రీనివాస్ గారు లాంటి డైరెక్టర్లకి ఒక సలహా ఇస్తూ ఉన్నాం. అందరూ అవుట్డేటెడ్ అయిపోయారు. బ్రహ్మానందం గారు, ఎంఎస్ నాయుడు గారు అంటే లేరు అనుకోండి. ఇక్కడ మాకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఉంది, ఒక కామెడీ పీస్ ఉంది. ఈ కామెడీ పీస్ని వాడుకోండి, మీరు అందరూ వాడుకుంటే ఆయనకి ఎంతో కొంత ఆదాయం వస్తుంది. ఆదాయం వస్తే ఇంటికి తీసుకెళ్ళి ఆదాయం చూపించుకోవడానికి వీలవుద్ది. ఆయనకి మనశ్శాంతిగా లెక్కల మాస్టర్ దగ్గర నుంచి మనశ్శాంతి కలిగించిన వాళ్ళు అవుతారు, ఇక్కడ ప్రజలనేమో ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతారు. ఇక్కడ సక్రమంగా నీరందిన వ్యవహారంలో ఈ విధమైన వ్యవహారం నిర్వహించడం ఎంతవరకు సమంజసం అడుగుతా ఉన్నాం. అసలు మొట్టమొదటిగా ఒక చక్కటి వరి చేనులో వరి మూనలు ఎక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి లేకుండా పచ్చగా ఉన్న చోట బండి నడపడినందుకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. బంగారుపాలెంలో జగన్మోహన్ రెడ్డి మామిడి కాయల్ని ఏ విధంగా తొక్కుకుంటూ వెళ్ళి ఒక అపచారానికి పాల్పడ్డాడో, భారతీయ సంస్కృతికి అపచారం పాల్పడ్డాడో, ఇక్కడ బండి నడపడం ద్వారా మన బిల్డప్ బాబాయ్ కూడా అదే విధమైన అపచారానికి పాల్పడ్డాడు. కోళ్లగూడులో 4 కోళ్ళుండి పైన 2 పువ్వులు పెట్టి బొట్టు పెడితే అక్కడ ప్రదక్షిణ చేయండి అంటే చేసేసే వ్యవహారకర్తలు ఈ భార్యాభర్తలు ఇద్దరు. మూఢభక్తి కాదు, భక్తి యొక్క తత్వం తెలుసుకోండి, ఎందుకు పెట్టారో తెలుసుకోండి. ఆహార పదార్థాలని, ఆహారం అందించే విషయాల్ని పాడు చేయకూడదు, వాటిని కాళ్ళతో తొక్కకూడదు, వాహనాలతో తొక్కకూడదు అనే సంస్కృతి ఉన్న మన భారతదేశంలో ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ విధంగా ప్రవర్తించటం, లేఖితనంగా ప్రవర్తించటం సభ్య సమాజం హర్షించదు. ఇవాళ 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? మీరు ఎక్కడైనా ఇటువంటి సమస్యలు ఎన్నో వచ్చినాయి. ప్రతి చోట నీరు అందకపోవడం, నీరు ఎక్కువ అవడం, పంటలకి నీరు లేక ఎండిపోవడం, పంటలు మునిగిపోవడం, ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు 5 సంవత్సరాల శాసనసభ్యుడిగా మీరు ఏ రోజైనా అక్కడికి వచ్చి ఏ విధమైన చర్యలు చేపట్టాలి, ఏ విధంగా రైతాంగానికి ఉపశమనం కలిగించాలని ఏనాడైనా మాట్లాడారా? ఇవాళ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అధికారంలో ఉన్నప్పుడు ఉన్న సంపాదన లేక ఇవాళ బ్లాక్మెయిల్ రాజకీయాలకు దిగి ఈ విధమైన పరిస్థితులు సృష్టిస్తూ ఉన్నారు. ఇవాళ మీకు మీ లెక్కల మాస్టర్కి సంపాదన కావాలంటే వేరే చూసుకోండి. ఎలాగా నకిలీ మందుల వ్యవహారం అనపర్తిలో ముగిసిపోతుంది అనుకుంటే ఇప్పుడు రాజమండ్రిలో మొదలుపెట్టి ఇచ్చారు. వాటిల్లో సంపాదించుకోండి. ఆ సంపాదన చాలకి ఇలాగ రైతులను ఇబ్బంది పెట్టి, అధికారులను ఇబ్బంది పెట్టి, ప్రజలను ఇబ్బంది పెట్టి ఈ విధమైన వ్యవహారాలు దిగితే మాత్రం చూస్తూ ఊరుకోవడం జరగదు. ఎందువల్లంటే మిమ్మల్ని ఒక కామెడీ పీస్ కింద మేము ట్రీట్ చేసి మిమ్మల్ని వదిలిపెట్టేస్తూ ఉన్నాం. మిమ్మల్ని ఏం పట్టించుకోవట్లా. కామెడీ పీస్ మీరు. ఆ కామెడీ పీస్ని పట్టించుకోకూడదనే ఉద్దేశంతో ఉంటే మీరు అదేదో హీరోయిజం కింద ఫీల్ అయితే అంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఉండదు. మీ పరిస్థితి మీరు తెలుసుకోండి, వాస్తవ పరిస్థితి తెలుసుకోండి. ఇక్కడ ఏదో చెప్తే అక్కడ వాస్తవ పరిస్థితులు గ్రహించకుండా ఈ విధంగా 2 వీలర్స్ వరి పొలాల్లో నడపడం, మొక్కల మధ్య నడపడం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళ ఏ రైతు కూడా ఎక్కడైనా తను పండించిన పంటను కానీ, తను పండించే వ్యవసాయ క్షేత్రంలో కానీ ఎంత పవిత్రంగా దాన్ని భావించి ప్రవర్తిస్తారో ఒకసారి ఆలోచన చేయండి. అంటే మీకు స్వతహాగా మీ వృత్తిపైనే మీకు ఆరాధనాభావం లేదు, పూజ్యభావం లేదు. అలా ఉంటే మీరు నకిలీ మందుల వ్యవహారం 10 రూపాయలకే నేను వైద్యం చేస్తానని నకిలీ మందులు అమ్మి డబ్బు సంపాదించడం, మనుషుల రక్తం మాంసాలని వ్యాపారం చేసిన వ్యక్తి మీకు ఇటువంటి ఆరాధనాభావం ఉండాలి అని ఆలోచన చేయడం కూడా మా తప్పని నేను భావిస్తూ ఉన్నాను. భవిష్యత్తులో ఇటువంటి ఏమైన చర్యల్ని
సహించడం కుదరదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ రైతాంగ సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. 5 సంవత్సరాలుగా కనీసం వీడ్ కూడా రిమూవ్ చేయని పరిస్థితి నుంచి ఇవాళ వీడ్ రిమూవ్ చేస్తాం. వచ్చే సంవత్సరం డీసిల్టింగ్ చేసి అద్భుతంగా రైతాంగానికి వాటర్ అందించే కార్యక్రమం చేస్తాం. ఎక్కడ రైతులకు ఏ సమస్య ఉన్నా మేము అటెండ్ అవుతున్నాం పర్సనల్గా. మొన్నటి రోజున మీరు చెప్పారు ఏదో మీ అబ్బాయిని పంపించేసి చేతులు దులుపుకున్నారని. చేతులు దులుపుకునే పరిస్థితి నాది కాదు. ఎక్కడ సమస్య ఉన్నా ఆ సమస్యను అడ్రస్ చేయడం నా అలవాటు. నేను అడ్రస్ చేస్తాను. సమస్య ఉంటే వెంటనే అధికారులతో మాట్లాడతాను. ఆ విధంగా ఏ విధంగా సమస్య పరిష్కారం చేయాలో చేస్తాం. ఇవాళ ఈ సంవత్సర కాలంలో అనపర్తి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి నా పనితీరు కొలమానం. ఆ కొలమానానికి మీరు కితాబులు ఇవ్వాల్సిన అవసరం కానీ మీరు సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన అవసరం కానీ మా కూటమికి లేదు. మా కూటమి ఒక చిత్తశుద్ధితో రైతుల సంక్షేమం కానీ మహిళల సంక్షేమం కానీ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కానీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం ఇవాళ సంక్షేమం అభివృద్ధిని మేళవించి సుపరిపాలన అందిస్తూ ఉన్నాం. ఆ విషయం గ్రహిస్తే మేలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను.